హాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోకి స్వాగతం. ఈ రోజుల్లో మనం ఒక మూవీకి లేదా అందులో యాక్ట్ చేసే యాక్టర్స్కి ఎంత డిమాండ్ ఉంటుందో చూస్తున్నాం. ఈ బాహుబలి సినిమా తర్వాత మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ముఖ్యంగా మన టాలీవుడ్ ఎవరు ఊహించిన విధంగా ఎదిగింది. పాన్ ఇండియా రేస్ వల్ల మన యాక్టర్స్ 1000 crore కలెక్షన్స్ని కూడా పాసిబుల్ చేశారు. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన ఇండియాలో తీసిన మొదటి సినిమా ఏది అని? అదేంటో ఈ వీడియోలో చూద్దాం. దీంతో పాటు మన భూమి మీద జీవించి ఉన్న ఓల్డెస్ట్ పర్సన్ ఎవరో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికి కావాల్సిందల్లా మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేయడమే. మన ఇండియాలో తీసిన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. ఇది 1913లో దాదాసాహెబ్ ఫాల్కే అనే ఒక అతను నిర్మించారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఇతనే. ఆ రోజుల్లోనే దాదాపు 15,000 రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తీశారు. మనందరం చిన్నప్పటి నుంచి వింటున్న సత్య హరిశ్చంద్రుడి యొక్క జీవితం గురించే సినిమా తీశారు. దీన్ని సినిమా అనడం కన్నా షార్ట్ ఫిల్మ్ అనడం బెస్ట్. ఎందుకంటే ఇది కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అండ్ దీంతోపాటు ఆ సినిమాలో సౌండ్ కూడా ఉండదు. ఆఖరికి యాక్టర్స్ కూడా మాట్లాడరు. కేవలం ఆ థియేటర్లో ఒక నరేటర్ ఉంటారు. ఆయనే స్టోరీ మొత్తాన్ని జనాలకి అర్థమయ్యేలా నరేట్ చేస్తారు. దాదాపు 15,000 ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా కేవలం బాంబేలోనే రిలీజ్ చేశారు. అయితే పెట్టిన డబ్బులన్నీ కలెక్ట్ చేసి చివరికి మన దేశంలో తీసిన మొదటి సినిమా హిట్ గా నిలిచింది. ఆ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అయిన దాదాసాహెబ్ ఫాల్కే గారిని ఈ రోజు మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలుస్తున్నాం. ప్రతి ఏడాది ఇండియన్ గవర్నమెంట్ చే కొంతమందికి ఈయన గుర్తుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందిస్తారు. ఈ అవార్డు ఎంత ప్రెస్టీజియస్ అంటే కేవలం ఈ 50 ఏళ్లలో 50 మందికి ఈ అవార్డు వచ్చింది. ఏప్రిల్ 28, 1988 బోయింగ్ 737-200 అనే ఫ్లైట్ హవాయిలో ఉండే హీలో అనే ప్రాంతం నుంచి బయలుదేరుతుంది. సుమారు 89 మంది ప్యాసింజర్లతో సముద్ర మట్టానికి 24,000 అడుగులు ఎత్తులో ఉండగా ఫ్లైట్ యొక్క పైకప్పు హఠాత్తుగా విరిగిపోతుంది. అంత ఎత్తులో మరియు అంత వేగంతో వెళ్తున్న ఫ్లైట్ యొక్క పైకప్పు విరిగిపోవడంతో బయట ఉన్న గాలి ఎంతో ఫోర్స్తో లోపలికి ఎంటర్ అయిపోతుంది. అందరూ వాళ్ళ చుట్టుపక్కల కనిపించే కొంచెం బలమైన వస్తువులను పట్టుకొని ఎగిరిపోకుండా కాపాడుకున్నారు. మరోపక్క పైలట్ అతని యొక్క మొత్తం ఎక్స్పీరియన్స్ వాడి ఫ్లైట్ని దగ్గరలో సేఫ్ ల్యాండింగ్ చేశారు. అయితే మొత్తం ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. కానీ అదే ఫ్లైట్లో అటెండర్గా పనిచేసిన ఆమె మాత్రం ఆ ఫ్లైట్ నుంచి ఎగిరిపోయి ఆమె ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఫ్లైట్ యొక్క ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎంత అనర్థం జరిగింది. మనం వాటర్లో ఎక్కువసేపు ఉంటే మన చేతులు మరియు కాళ్ళు ముడతలు పడతాయి కదా. అసలు ఎందుకు పడతాయో ఆలోచించారా? మన హ్యూమన్ బాడీ అనేది నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే మనం ఏదైనా కొత్త పరిస్థితులకు అలవాటు పడినా దానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు అనేవి మన బాడీ చేసుకోగలదు. ఇక్కడ మనం ఎక్కువసేపు వాటర్లో ఉన్నప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజానికి మనం వాటర్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు ముడతలు రావడానికి రీజన్ అక్కడున్న బ్లడ్ అనేది ఆ వాటర్ కారణంగా వెనక్కి వెళ్ళిపోతుంది. దాని కారణంగా అక్కడ ముడతలు పడతాయి. కానీ అది మాత్రం మన మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ముడతలు పడతాయో మనకి వాటర్లో కూడా ఏదైనా పట్టుకోవడానికి గ్రిప్ దొరుకుతుంది. మరి మనం వాటర్లో కూడా ముందుతో పోల్చితే కొంచెం సులభంగా నడవచ్చు. ఆ కొత్త పరిస్థితికి తగ్గట్టుగా మన శరీరం చేసుకుంటున్న మార్పులే ముడతలు. మీరు స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తికి బ్రెయిన్ కేవలం సగమే ఉంటుంది. ఎందుకంటే ఇతనికి ఎపిలెప్సీ డిసీజ్ ఉంది, అంటే మూర్ఛ వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి బ్రెయిన్లో కొన్ని నర్వ్స్ అనేవి డిస్టర్బ్గా పనిచేస్తాయి. దీని కారణంగా ఈ డిసీజ్ వస్తుంది. నార్మల్గా అయితే యాంటీ ఎపిలెప్సీ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే డిసీజ్ సీరియస్ అయిపోతుందో ఇంకా చేసేదేం లేక డాక్టర్స్ ఆ నర్వ్స్ డిస్టర్బ్ అయిన బ్రెయిన్ పార్ట్ని తీసేస్తారు. ఇలా కేవలం ఇతనికే కాదు, చాలా మందికి ఎపిలెప్సీ కారణంగా వాళ్ళ బ్రెయిన్స్లో కొంత భాగాన్ని తొలగిస్తారు. ఇలా తొలగించినప్పటికీ వాళ్ళు మిగిలిన వాళ్ళలాగే అన్ని పనులు చేయగలరు మరియు అన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. కేవలం ఈ ఎఫెక్ట్ అయిన బ్రెయిన్ కారణంగా మిగిలిన పార్ట్ డ్యామేజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో దాన్ని తీసేస్తారు. మరియా బ్రామియస్ మన భూమి మీద జీవించి ఉన్న ఓల్డెస్ట్ హ్యూమన్ ఈమె. ఈమె యొక్క వయసు 117 సంవత్సరాలు. ఈమె 1907లో యుఎస్లో జన్మించారు. ప్రస్తుతానికి ఈమె స్పెయిన్లో జీవిస్తున్నారు. అయితే జెర్నటాలజీ రీసెర్చ్ గ్రూప్ అనే ఒక సంస్థ మన ప్రపంచంలో 110 సంవత్సరాలకు పైగా జీవించి ఉన్న వారిపై రీసెర్చ్ చేసి వాళ్ళకు ఒక ర్యాంకింగ్ ఇచ్చింది. అలా వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఈమె ఓల్డెస్ట్ హ్యూమన్ కింద తేలింది. అయితే మన ఇండియాకు చెందిన పద్మభూషణ్ శివనందన్ గారి వయసు ఇప్పుడు 125 ఏళ్ళకి పైగానే. అలాంటిది ఈయనకి ఇవ్వకుండా ఆవిడకి ఎందుకు ఇచ్చారో అనుకుంటున్నారా? నిజానికి ఈయన ఏ సంవత్సరంలో పుట్టారో సరిగ్గా ఆధారాలు లేవు. అందుకని ఆ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ మరియా బ్రామియస్ గారికి ఇచ్చారు. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈమె 117 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆవిడ కావలేరు. కానీ శివనందన్ గారు ఈ రోజు కూడా యోగాసనాలు కూడా వేయగలరు. ఈ విషయం మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సౌత్ అమెరికాలో ఉండే పెరు అనే దేశంలో క్రీస్తుపూర్వం 530న మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ జంతువుల్ని గీశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ కనిపించే ఒక్కొక్క బొమ్మ సుమారు 1000 అడుగులు ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యం? మనం నేల మీద నించొని చూస్తే అది ఏదో ఒక స్ట్రైట్ లైన్ కింద కనబడుతుంది. హెలికాప్టర్ ఎక్కి పైనుంచి చూస్తేనే అదొక బొమ్మ కింద మనకి కనబడుతుంది. ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి దీన్ని నిర్మించదామన్నా ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఒక వ్యక్తి అంత పెద్ద బొమ్మలు గీయడం అసాధ్యం. అలాంటిది వీళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం, అది కూడా డ్రోన్స్, హెలికాప్టర్స్ వంటి పరికరాలు లేకుండా కేవలం ఊహాగానంతో అంత పెద్ద బొమ్మలు గీయడం నిజంగా గొప్ప విషయమే.
అండ్ అది ఎగ్జాక్ట్గా షేప్స్లోకి రావడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాళ్ళు గీసినవి కూడా ఏదో సింపుల్గా అయిపోయే బొమ్మలు కాదు, సాలిపురుగులు, బల్లి, కోతి, మనిషి బొమ్మలు ఇలా ఎన్నో మెలుకలతో ఉండే జంతువులను గీయడం అనేది అందరి దృష్టి పడేలా చేసింది. అయితే ఇది బయట పెట్టినప్పటి నుంచి దీని మీద ఎంతోమంది శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు, కానీ అవి ఎవరు ఎప్పుడు ఎందుకు తయారు చేస్తారో ఈ రోజు కూడా తెలియట్లేదు. వాళ్ళ ప్రకారం అప్పుడుండే నాస్కా ప్రజలు దీన్ని తయారు చేసి ఉంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే దీన్ని నాస్కా లైన్స్ అని పిలుస్తారు. ఈ రోజు కూడా ఇవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ కలిపి దాదాపు 1000 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నాయి. కొన్ని లైన్స్ అయితే 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం వరకు ఉన్నాయి. అసలు ముంబైకి బాంబేకి తేడా ఏంటి, వీటికి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదట ముంబై విషయానికి వస్తే మహారాష్ట్రలో బాగా ప్రసిద్ధి చెందిన ముంబాదేవి ఆలయం నుండి ముంబా అని పేరు, మరియు మరాఠీలో ఆయ్ అంటే అమ్మ అని అర్థం. ఇలా రెండింటిని కలిపితే ముంబై అని పేరు వచ్చింది. కానీ 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు దీనికి బాంబే అని పేరు మార్చారు. దానికి కూడా కారణం ఉంది. పోర్చుగీస్ భాషలో బాంబే అంటే గుడ్ బే అని అర్థం. సముద్రానికి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఈ నగరానికి వాళ్ళు బాంబే అని పేరు పెట్టారు. దాని తర్వాత బ్రిటిష్ పాలనలో కూడా బాంబే అనే పేరే బాగా వాడుకలోకి రావడంతో బాంబే కింద స్థిరపడిపోయింది. కానీ స్వతంత్రం వచ్చాక 1995లో మన సాంప్రదాయాలకు గుర్తుగా ఈ పేరుని ముంబై కింద మార్చారు. మరి మొత్తం టాపిక్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఎలా కనిపించిందో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.